తమ వ్యవసాయ భూమిని వదిలిపెట్టి వెళ్లాలంటూ అత్తమామలు దాడులకు పాల్పడుతున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుల్లేపల్లికి చెందిన వెంకటప్పతో గుడుపల్లె మండలం పాపన్నూరు గ్రామానికి చెందిన ధనలక్ష్మి 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. 2 సంవత్సరాల క్రితం వెంకటప్ప మరణించడంతో 2 కుమారులు ఒక కుమార్తెతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని ధనలక్ష్మి పేర్కొంది. అయితే అత్త అన్నపూర్ణమ్మ వ్యవసాయ భూమి ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించేదని, 2 రోజుల క్రితం అన్నపూర్ణమ్మ మరియు ఆమె బంధువులతో కలిసి తమపై దాడి చేయడంతో ఆమె కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్పష్టం చేసింది. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, తమకు న్యాయం చేయాలి అని ధనలక్ష్మి కోరుతోంది. మాకు న్యాయం చేయలేదు. 3 కిలోలు మేము కంప్లీట్ ఇచ్చినాము. మేము కంప్లీట్ ఇస్తే కూడా మాకు న్యాయం చేయలేదు. మా ఇంటి ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి ఇదే గొడవే. నాకు ప్లాన్ చేసుకున్నాం. సడన్ ప్లానే లేదు. ఎందుకుండా మీకు ఇప్పుడు ఉంటే మేము పెంచి ఎత్తుకపోయి రైల్రోడ్లో పెట్టేస్తాను అని ఇట్లే చేస్తాను సార్. మిమ్మల్ని చెప్పి ఎత్తుకుపోయి రైల్రోడ్లో పెట్టేస్తాను అనేసి సార్ పని చేస్తున్నారు. మీరు ఇప్పుడుంటే నీళ్ళు లేదు, వెళ్ళకుండా మీరు లేసి కళ్ళు చేస్తున్నారు. మా పూజమ్మ, మా అక్క, మా చిన్నమామ లక్ష్మణ్, బావ కుమరేశ్, చంద్రకళ మేమంతా కలిసి పెట్టి బాగా చేస్తామని మా పిల్లలను కూడా చూడకుండా దూరి కొట్టి రక్తాలు కాకుండా కూడా కొట్టి మమ్మల్ని చేస్తున్నారు సార్.